నాని కొల్లు రవీంద్ర వెయిటింగ్ నాని పేర్ని నాని వెయిటింగ్ కేసు పెట్టుకుంటాడు లోపలేస్తాడు ఎన్నాళ్ళు ఉంచుకుంటాడు కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఊరు ఆ రోజు సరిహద్దు ఎందుకు దాటామంటే పాపం పుణ్యం తెలియనటువంటి రాజకీయాల్లో ఏ రోజు తొంగి చూడనటువంటి రెండు ఎలక్షన్లకు మాత్రమే ఇల్లు తిరిగి భార్యగా ఓటడిగిన పాపం తప్పితే ఏ రోజు పాపపు పని చేయకుండా సంపూర్ణమైనటువంటి గృహిణిగా నన్ను నమ్ముకుని ఇన్నేళ్ళు కష్టమో సుఖమో నాతో జీవిస్తున్నటువంటి నా అర్ధాంగిని జైలుకి వెళ్ళకూడదనే ఆ రోజు ఊరు దాటాం భార్యను తీసుకుని తప్పితే నేనా పేర్ని కృష్ణమూర్తి కిట్టునా పొరపాటున సరిహద్దు లేదు నువ్వు ఎఫ్ఐఆర్ కట్టుకో ఇవాళ ఆంధ్రజ్యోతి వాడు రాస్తాడు ఇవాళ మన కార్యకర్తల మీటింగ్ పెట్టామనగానే ఏ క్షణానైనా పేరు నాని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు అంటే నేను వెంటనే పారిపోవాలి మా ఇంటికేమో నుచ్చునేసి అంత గోడ లేదు ఆ నిచ్చునెక్కి అవతలం కొన్ని నుచ్చునేసి దిగి ఎవడో కారుకి తుని దగ్గర దొరికిపోయేటువంటి అలవాటు లేదు బీచ్ ఫెస్టివల్లో చెప్తున్నాడంట ఆయన 56 రోజులు జైల్లో ఉండి చంపిందేమో మోకా భాస్కరాన్ని కిరాతకంగా చంపించి జైలుకి వెళ్ళి ఏదో స్వాతంత్రం కోసం గాంధీ గారును నెహ్రూ గారు వాళ్ళు చెప్తారు కదా పటేల్ గారు జైల్లోకి వెళ్ళి నేను ఆత్మకథ రాశాను జైల్లోకి వెళ్ళి భారతదేశం ఎలా ఉండాలని కలలుగన్నాను నెహ్రూ గారు లేని ఉత్తరాలు రాసేవాడు ఇందిరాగాంధీకి నా దేశం బ్రిటిష్ వాళ్ళని తోలేశాక ఇలా ఉండాలని కోరుకుంటున్నాను లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఉండాలి ఈ భారతదేశాన్ని ఇలా తీర్చిదిద్దాలి ఆయనంట జైల్లో కూర్చునంట కాదు ఈ సంబరాలు ఎలా చేయాలి బీచ్ ఫెస్టివల్ ఎలా చేయాలి ఈ అక్కడ కూర్చుని కళ్ళగా అన్నాడంట ఆ కళ లేదు అయ్యి లేదు మొత్తం ఎలా కొట్టాలి ఇవన్నీ కూడా కొత్త పదనాలు ఎలా వెళ్ళాలి చిలక కొట్టుడు ఎట్టా కొట్టాలని 56 రోజులు లెక్కెట్టి పుస్తకం రాసుకున్నాడు చెప్తే నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఇతను కడుపు నింపుకుంటా లంచగొట్టుడు కొడుతున్నా అంటే అర్థం లేదు అతను పిల్లల సరిపడా సంపాదించుకుంటున్నాడు అంటే సరే సామాన్య లేవే అనుకోవచ్చు ఇంకొక 50 తరాలు కూడా కూర్చుని తిన్నా తరగనంతగా సంపాదించుకుంటూ కార్యకర్తలు వెళ్తుంటే ఏ ఉద్యోగమైనా సరే అమ్మటమే ఎవడ కార్యకర్తకి వెళ్ళినా కూడా ఇది నీకు అనవసరం నువ్వు మాట్లాడబాకు అంటే పేదవాడి ఆకలి కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటున్నానంటే బందర్లో ఉన్నటువంటి బడ్డీ కొట్లన్నీ కొట్టేశారు కదా ఇష్టారాజ్యంగా పొద్దున్నే తెల్లారుజామున ప్రొక్లైన్ రావటం కొట్టేయటం అంతా ఆ బడ్డీ కొట్టు మీద ఎంతమంది ఆధారపడి రోజు జీవనం అన్నం తింటున్నారు అనేటువంటి స్పృహ లేనోడు నిజంగా ఒక రాజకీయ నాయకుడా అని నేను ప్రశ్నిస్తున్నాను కొన్ని బడ్డీ కొట్లు కొట్టావు ఎందుకు కొట్టావు ఒకటి రాస్తాడు ఈనాడు జ్యోతుడు మురుక్కాలు కట్టేస్తాడు ఈయన మురుక్కాలు మరి ₹1 ఇంతవరకు శాంక్షన్ లేదు ఇక్కడి నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ వెళ్ళలేదు ఢిల్లీ నుంచి డబ్బులు వస్తాయండి ఎక్కడి నుంచి వస్తారు ఢిల్లీ నుంచి డబ్బులు మోడీ అన్న అమాయకుడు ఢిల్లీ నుంచి డబ్బులు రావటానికి అంటే ఒక్క నయా పైసా శాంక్షన్ లేకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయకుండా ఎందుకు కొట్టాడో కూడా అర్థం లేకుండా అంటే పేదోళ్ళు కనపడకూడదనేటువంటి దుర్బుద్ధితో కొడుతుంది తప్పితే ఏముంది పోనీ కొట్టావు అయ్యనా బాగు చేసావా ఒక్కటి బాగు చేయలేదు సరి కదా నీ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ ఎవడన్నాడు కార్పొరేటర్ మావాడు బతికుంటాడు జనం ఓట్లేసిన కార్పొరేటర్ బతికి తిరుగుతూ ఉంటాడు వార్డులో వీడు ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటాడు ఆడికి లంచం కొడితే వెంటనే మళ్ళీ బడ్డీ పెట్టేసుకోవచ్చు ఎన్ని బడ్డీలు అలా ఉన్నాయి కొత్తగా మళ్ళీ ఎన్ని బడ్డీలు వచ్చినాయి
ఊరంతా కొడతాడంట. మురుక్కాలం ఏమో రోజు తీయాలి, సాపీకి వెళ్ళాలని చెప్తాడు. జవారుపేట సెంటర్ నుంచి ఉల్లింగపాలెం సెంటర్ దాకా ఎందుకు కొడతలేదు అని అంటున్నాను. నీ ఇంటి ముందు ఎందుకు కొట్టమని అడుగుతున్నాను. మొత్తం బెళ్ళేసి ఉన్నాయి టైల్స్ వేసి, మరి కాలువెట్ట తీస్తారు? కాలువెట్ట తీస్తారా అని అడుగుతున్నాను. మరి మీ ఇంటి ముందు ఎందుకు కొట్టమని అడుగుతున్నాను. వాళ్ళకి సంబంధించిన మనుషులుంటే కొట్టరు. ఒకరోజు నోబెల్ కాలేజీ ముందు పెట్టారు. ఇక్కడి నుంచి గాంధీ గారి బొమ్మ దాకా, నిర్మలా స్కూల్ సెంటర్ దాకా కొట్టేస్తా ఉన్నారు. ఈలోపు ఎవడో లోకేష్కి ఫోన్ చేయించాడు. ముయ్యేశా తీయమన్నారు. మరి లోకేష్ గారు చుట్టాలు ఎవరు ఉన్నారో మనకు తెలియదు. వెంటనే కమిషనర్ ఫోన్ చేసి, కమిషనర్ ఆపే, నేను చెప్పేవారు కొట్టబాకు. మరి అక్కడ ఎందుకు కొట్టావు? లోకేష్ నుంచి ఫోన్ వస్తే ప్యాంటు తడిసిపోద్ది. అట్లా అన్ని చోట్ల కొట్టాలి కదా. కొట్టినప్పుడు బాగు చేయాలి కదా. ఎందుకు కొట్టావో అర్థం ఉండాలి కదా అని అడుగుతున్నాను నేను. మళ్ళీ కొట్టినోడు ఏమన్నా ఆపగలిగావా? ఆపట్లేదు కదా. నీ ఎంబడి తిరిగేవాళ్ళు నీ పేరు చెప్పి లంచాలు దండుకుని మొత్తం అన్ని మళ్ళీ బడ్డీ కొట్లు పెట్టిస్తున్నారు కదా అని అడుగుతున్నాను. అంటే మనిషి ఏ రకంగా ఆలోచన స్థాయి ఉంటుందో అనేది ఆలోచించండి. అలాగే మీ అందరి సమక్షంలో మీ అందరినీ కూడా చెప్తున్నాను, వాస్తవాలు జరిగినాయి. ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. నేను చెప్పేది అబద్ధాలా నిజాలా? మనందరం మీరు ధైర్యంగా ఉండండి. బందర్ నియోజకవర్గంలో మరీ ప్రత్యేకించి బందర్ మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ప్రతి పట్టా ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ అందరూ సమక్షంలో నేను మంత్రిగా ఉండి పంచిపెట్టిన పట్టాలే. ప్రతిదీ ఎంఆర్ఓ ఆఫీసులో తయారై వచ్చినాయే, ప్రెస్లో ప్రింట్ అయి అన్నీ వచ్చినాయే. సచివాలయం దగ్గర నుంచి ప్రతి చోట నవశకం పోర్టల్లో ప్రతి పేరు ఉన్నదానికి మాత్రమే పట్టా ఇవ్వటం జరిగింది. నా అభిమానులకు కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, పేరుని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్లేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అదొకటే కాదు, స్వార్థం కోసం, అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నా మనుషులుగా, నన్ను మీ అన్నగా, మీ తమ్ముడుగా, లేకపోతే మీ తండ్రిగా, మీ బాబాయిగా, మీ గురువుగా నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తాను, పేరుని నాని అనేవాడు ఇంతకు వరకు కానీ లేదా చచ్చే వరకు కానీ పొరపాటును కూడా తప్పు చేయడు అనేది కూడా మీరు ధైర్యంగా ఉండమని చెప్పని, నమ్మకంగా ఉండమని చెప్తూ